ఇవాళ ఎన్డీఏ కూటమికి చెందిన ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంల కీలక సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుండి 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరవుతారు. ఇవాళ జరిగే ఎన్డీఏ కూటమి సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు భారత రక్షణ దళాలు ప్రధానమంత్రి మోడీని అభినందించనున్నారు. అలాగే జనాభా లెక్కింపులో కులగణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్డీఏ పాలిత సీఎంలు అభినందనలు తెలుపనున్నారు. ఈ సమావేశంలో ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తమ పద్ధతులపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్దం పూర్తి, అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన 50వ లోక్ తంత్ర హత్య దివాస్ లాంటి కార్యక్రమాలపై చర్చ జరగనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, నేడు ఎన్డీఏ కూటమి చెందిన ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల కీలక సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షన ఈ సమావేశం జరగనుంది. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి ఈరోజు చర్చించున్నారు. ఇదే ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది ఉప ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. అయితే ఈ రోజు జరిగే ఈ ఎన్డీఏ సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందున భారత రక్షణ దళాలు ప్రధానమంత్రి మోడీని అభినందించున్నారు. అలాగే జనాభా లెక్కింపుల్లో కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్డీఏ ప్రాంత సీఎంలు, అదే ముఖ్యమంత్రులు అభినందనలు తెలుపుతున్నారు. మరి ఈ సమావేశంలో ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తమ పద్ధతులపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం, అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవ శతాబ్దం పూర్తి, అత్యవసర పరిస్థితుల్లో నుంచి 50 ఏళ్లు పూర్తయిన ఈ 50వ లోక్తంత్ర ఈ హత్యా దివాస్ లాంటి కార్యక్రమాలపై కూడా చర్చ జరగనుందని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.